బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. ఈ రోజు వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రేసులో డాక్టర్ సుగుణాకర్ రాజు, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ ఉన్నారు. అయితే రాజయ్యకు పిలుపుతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తాటికొండ రాజయ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కేటాయించే ఛాన్స్ ఉందని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యకు వరంగల్ ఎంపీగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ యామిని, తాటికొండ రాజయ్యకు పిలుపొచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకుంటారు. సో కేసీఆర్తో కూడా భేటీ అవుతారు. సో ఇప్పుడు వరంగల్ ఎంపీ స్థానం ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాటికొండ రాజయ్యకి ఆహ్వానం రావడము, ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళడము, కేసీఆర్తో కూడా భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో తాటికొండ రాజయ్యకు టికెట్ ఇస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్ని స్థానాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేశారు. మొదటగానే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా తాటికొండ కడియం కావ్య పేరును అనౌన్స్ చేసేశారు. కానీ కడియం శ్రీహరి వెంట ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ లోక్సభ బరిలో నిలిచారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ అభ్యర్థిని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. దాంతో ఇప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసము కేసీఆర్ తర్జన భర్జన పడతా ఉన్నారు. ఒక బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి ఇచ్చిన తర్వాత నిజానికైతే వరంగల్కు మొదటగా ఆరూరు రమేష్ అనుకున్నారు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. ఆయన పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతా ఉన్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును అనౌన్స్ చేశారు. ఆమె పార్టీని వదిలిపెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా ఉన్నారు. సో ఇప్పుడు మరొక బలమైనటువంటి అభ్యర్థి కోసము తర్జన భర్జన పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అయితే అందులో ప్రస్తుతం అయితే కేసీఆర్ పరిశీలనలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేరుంది. అదేవిధంగా హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ పేరును పరిశీలిస్తా ఉన్నారు. అంతేకాకుండా జనగామకు చెందినటువంటి డాక్టర్ సుగుణాకర్ రాజు పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తా ఉన్నారు. ఎవరైతే బలంగా ఉంటుంది, ఎవరైతే పోటీ ఇవ్వగలుగుతారు అనేటువంటి దానిపైన తర్జనా భర్జన పడతా ఉన్నారు. అయితే తాటికొండ రాజయ్యకు గుర్తింపు ఉంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా. తాటికొండ రాజయ్య అయితే జనాలు ఈజీగా గుర్తుపడతారు. అంతేకాకుండా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆ సామాజిక వర్గంలో కూడా ఆయనకు మంచి పలుకుబడి ఉంది. సో ఆ ఓట్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటాయి అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ముగ్గురు పేర్లను పరిశీలనలో ఉండగా ఇప్పుడు తాటికొండ రాజయ్యను పిలిచినటువంటి నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇస్తారా అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. నిజానికి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి గెలవడము, ఆ తదనంతర పరిణామాల్లో ఆయన ఇటీవలి కాలంలోనే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సో అప్పుడు ఇంకా దాన్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కడియం శ్రీహరి పార్టీ మారడంతో మళ్ళీ ఆయన రివర్స్ పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు, పోటీ చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు. సో ఈ క్రమంలోనే బలమైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన పేరును పరిశీలిస్తూ ఉంది. ఇటు నియోజకవర్గంలో గుర్తింపు ఉంటుంది, జిల్లాల్లో కూడా ఆయన అందరూ గుర్తుపడతారు, ఎంఆర్పిఎస్కు కూడా ఆయనకు అనుకూలంగా ఉంటుంది, మాదిక సామాజిక వర్గంలో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. కాబట్టి ఆయనైతే బలమైన నేతగా ఉంటాడా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి కేసీఆర్ నుంచి పిలుపొచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కేసీఆర్ ఈ రోజు మొత్తానికి ఈ 3 పేర్ల పైన ఆ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఏడుగురు ఇన్ఛార్జీలు కూడా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేటువంటి తీర్మానాన్ని చేసి కేసీఆర్కు పంపించారు. సో ఇప్పుడు కేసీఆర్ కోర్టులోకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా తాటికొండ రాజయ్య పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రానికల్లా అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాటికొండ రాజయ్య పేరునే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది ఈ పిలుపుతో. యామిని. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.